హాయ్ అండి. ఇందాకడ స్కూల్ విషయాలు మీతో పంచుకున్నాను కదా. స్కూల్లో అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఈవినింగ్ వరకు ఫ్రెండ్స్తో టీచర్స్తో అలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంటి దగ్గర ఇంకో రకంగా ఉండేదండి. ఇంటి దగ్గర చాలామంది అందరూ నైబర్స్ అందరం చాలా బాగుండేవాళ్ళం అండి. అందరం కూడా ముందు రోజు నైటు ముగ్గులు పెట్టుకోవడము, ఎక్కువ బంతిపూలు బాగా పూయించేవాళ్ళం అండి. బంతిపూలు, చామంతులు, కనకాంబరాలు, గులాబీలు అన్నీ చాలా బాగా పూయించేవాళ్ళం. గార్డెన్ ఉండేది, చాలా పెద్ద గార్డెను. బాగా పూయించేవాళ్ళము. ఇంకా బంతిపూలతోని డెకరేట్ చేసేవాళ్ళం అండి. హ్యాపీ న్యూ ఇయర్ రాసి పెద్ద పెద్ద ముగ్గులు వేసి బంతిపూలతో డెకరేట్ చేసేవాళ్ళం అనమాట. సుధక్క, జ్యోతి, లీల, నిర్మల, ప్రభ, జగన్, పాపాయ్ ఇలా చాలామంది ఉండేవాళ్ళం అండి. మా వాళ్ళందరము అందరం కూడా తమ్ముడు, చెల్లి, కొంచెం చిన్నవాళ్ళు. ఇంక మేమందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఇంకా రాత్రి 8ంటికి అలా స్టార్ట్ చేసేవాళ్ళం భోజనాలు చేసి ముగ్గులు వేసుకోవడము, అందరి ఇళ్ళ దగ్గర డెకరేషన్ చేయడము. బంతిపూలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేవాళ్ళం అండి. రకరకాల కలర్స్ బంతిపూలు పూసాయి అన్నమాట. అవన్నీ కట్ చేసి ఒక్కొక్క బేషన్లోకి తీసుకుని ఒక్కొక్క రకంగా ఫ్లవర్సు ప్లస్ కలర్సు, సాల్ట్, గల్లుప్పులో కూడా కలర్స్ కలిపేవాళ్ళం అండి. గల్లుప్పులో కూడా కలర్స్ కలిపి ఆ కలర్స్ వేసేవాళ్ళం. చాలా బాగా చేసుకునేవాళ్ళం అండి. అలా 12 అయ్యేసరికి అందరి కంప్లీట్ చేసుకునేవాళ్ళం అన్నమాట. మనం ఒక్కళ్ళదే అని కాదండి, అందరం కూడా కలిపి వేసుకునేవాళ్ళం. అందరి ఇళ్ళ దగ్గర అందరం హెల్ప్ చేసుకుంటూ కలర్స్ అవి డెకరేట్ చేసుకుంటూ వేసుకునేవాళ్ళము. వేసుకుని ఇంకా 12 అయిన తర్వాత అప్పుడు స్వీట్స్, చాక్లెట్స్ అవి పట్టుకుని కాలనీ మొత్తం తిరిగేవాళ్ళం అండి. అందరి ముగ్గులు చూసుకుంటూ, అందరికీ విష్ చేసుకుంటూ, అందరికీ చాక్లెట్స్ అవి ఇస్తూ మళ్ళీ 1 గంట 2 వరకు అందరితోనూ ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. మా నాన్నగారు చాలా గొడవ చేసేవాళ్ళు. వింటర్ సీజన్ కదా, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా తిరగొద్దు అర్ధరాత్రి అది మా నాన్నగారు గొడవ చేసేవాళ్ళు అండి. కానీ మేము మాత్రం ఇంకా అలాగా 12 వరకు ముగ్గులు వేసుకోవడము, ఆ తర్వాత అందరూ చూడటం, మళ్ళీ ఎవరలా వేసారు అని అందరం కలిసి అందరి ఇంటి ముందుకు వెళ్ళి చూడటము, ముగ్గులు దాని గురించి మాట్లాడుకోవడము, అలా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి నైట్ అంతా. చాలా బాగుండేదండి. చింతలపూడి లైఫే అసలు వేరండి. ఆసమ్ లైఫ్ అనమాట అది. చాలా చాలా బాగుండేదండి. అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. అందరం కూడా ఒక కుటుంబంలా ఉండేవాళ్ళం అండి. ఎప్పుడు కూడా వాళ్ళు వేరు మనం వేరు అన్నట్లు ఉండేవాళ్ళం కాదండి. అసలు అందరూ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళం అండి. అందరూ కులమతాలతో సంబంధం లేకుండా అందరము కూడా ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అండి. చాలా బాగుండేదండి. జనవరి 1 వచ్చిందంటే క్రిస్మస్, జనవరి 1 సుధక్క వాళ్ళని ఉండేవాళ్ళండి. వాళ్ళు క్రిస్మస్ క్రిస్టియన్స్ అనమాట. వాళ్ళు చాలా బాగా చేసుకునేవాళ్ళండి. వాళ్ళ ఫాదర్ వచ్చి టీచర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారనమాట ఆయన, వెస్ట్ గోదావరికి. అందుకని మావయ్య గారి దగ్గరికి ఇంకా జనవరి 1 వచ్చిందంటే ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళండి. స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ పట్టుకుని. చాలా బాగుండేదండి. ఆ లైఫే వేరుగా ఉంది. మళ్ళీ అంటే అప్పుడు రోజులు మళ్ళీ తిరిగి రావండి. చెప్పుకోవడం, మెమరీస్గా ఉంచుకోవడమే కానీ ఆ లైఫ్ మళ్ళీ తిరిగి రాదండి. కొంతమంది ఫ్రెండ్స్ మాత్రం ఇప్పటికీ కలుస్తున్నాము, కొంతమంది దూరం అయిపోయారండి. ప్రభ, డేజీ, మేమందరం అయితే ఇప్పటికీ కూడా కంపల్సరీ కలుస్తామండి. ఇయర్లీ వన్స్ అయినా కూడా కంపల్సరీ కలుస్తామండి. కొంతమంది అయితే మాత్రం కొంచెం దూరం వెళ్ళిపోయారండి, ఎప్పుడు కలవడానికి అవ్వదు వాళ్ళు. అదండి చింతలపూడి ఫ్రెండ్షిప్ మాత్రం గ్రేట్ ఫ్రెండ్షిప్ అండి. ఆ ఫ్రెండ్షిప్ని అస్సలు మరవలేము. మా అమ్మగారు ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా బాగుండేవాళ్ళండి. అందరం కూడా ఇంకా కర్రీస్ అవి కూడా రోజు ఒకరినొకరు ఇచ్చి పుచ్చుకోవడము. అసలు ఇంకా ఒక ఇల్లులానే ఉండేదండి. ఇప్పుడు మనం ఒక కూర వండుకున్నామంటే మన ఇంట్లో 4 రకాల కూరలు వండుకున్నట్లుగా ఉండేదండి. అలా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ అలాగే ఉండేవి అనమాట. అలా షేర్ చేసుకోవడం ఉండేదండి. చాలా బాగుండేదండి. ఆ రోజులే వేరు అసలు. మళ్ళీ తిరిగిన రోజులండి. ఇప్పటికి కూడా ఆ ఊరు వాళ్ళతో, చింతలపూడితో మాకు అనుబంధం ఇంకా అలాగే కొనసాగుతుందండి. మా ఫాదరు, మదరు లేకపోయినా కూడా వాళ్ళ మంచితనంతో మాకు చాలామంది ఫ్రెండ్స్ని ఇచ్చారండి అమ్మ నాన్నగారు.
వాళ్ళిద్దరూ అయితే చాలా మంచి వాళ్ళండి. అంటే అమ్మా నాన్న అని చెప్పడం కాదండి. మీరు ఎవరిని అడిగినా చెప్తారండి. వాళ్ళ గురించి ఎవరిని అడిగినా చెప్తారు. నాన్నగారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. పుట్టి కృష్ణమూర్తి గారంటే మీరు వెస్ట్ గోదావరిలో డిపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా చెప్తారండి. ఆయన అంత మంచి వ్యక్తో. మా అమ్మగారు కూడానండి చాలా హెల్పింగ్ నేచర్ అండి. అసలు లేని వాళ్ళు కనిపిస్తే అమ్మ అస్సలు ఊరుకోదండి. ఆ రోజు తనకు తినకపోయినా పర్లేదు, వాళ్ళకి పెట్టాలి అనుకునేదండి. అవన్నీ కూడా మాకు కూడా చిన్నప్పటి నుంచి అలా నేర్పుతూ వచ్చారండి వాళ్ళు. మనకి ఉన్న దాంట్లోనే కొంచెం పెట్టాలి అన్నట్లుగా కూడా అమ్మ నాన్నగారు ఎప్పుడూ ఉండేవాళ్ళండి. ఎప్పుడైనా కూడా ఇంకోళ్ళకి పెట్టడంలోనే వాళ్ళ ఆనందం వెతుక్కునేవాళ్ళండి చెప్పాలంటే రియల్గా. అన్నీ మాకు మంచి హ్యాబిట్సే నేర్పారండి అమ్మా నాన్నగారు. కనీసం పాలు పోసే వాళ్ళను కూడా పాలు పోసే అతను అన్నిచ్చేవాళ్ళు కాదండి. అలా అనేవాళ్ళం కాదండి అసలు. మా ఇంటికి పాలు పోసే మావయ్య గారిని కూడా మావయ్య గారు అత్తయ్య గారనే పిలిచేవాళ్ళం అండి. వాళ్ళు కూడా మా ఇంట్లో బెస్ట్ ఫ్రెండ్స్ లానే ఉండేవాళ్ళండి. ఈ రోజుకి కూడా వాళ్ళు మాతో ఫోన్ చేసి మాట్లాడుతుంటారండి. అంటే చాలామంది ఏంటంటే పాలు పోసిన కూరగాయలు అమ్మేవాళ్ళని, పాలు పోసేవాళ్ళని అలాగా చూడరండి చాలామంది. మేము చూస్తాం కదా. కానీ మా అమ్మగారు మా నాన్నగారు మాత్రం వాళ్ళు కూడా కుటుంబ సభ్యుల్లానే చూసేవాళ్ళండి. వాళ్ళ వృత్తి అంతే, అది అంతవరకే అనేవాళ్ళండి. అలా చాలా చాలా మంచి మంచి విషయాలన్నీ మా అమ్మగారు మా నాన్నగారు మాకు నేర్పారండి. ఆ విలువలతోనే మేము ఉన్నాము ఇప్పటికి కూడా. అందుకని ఇప్పటికీ కూడా మేము ఎవరిని కూడా నువ్వు అని అనలేమండి. ఎవరినైనా కూడా పని చేసుకునే వాళ్ళని కూడా మీరు అని అంటాం కానీ నువ్వు అనలేమండి. అది మా అమ్మగారు మా నాన్నగారు నేర్పించిన సంస్కారమేనండి మాకు. అది చింతలపూడిలో అయితే అలా చాలా బాగుండేదండి. సంక్రాంతికి కూడా చాలా బాగా చేసుకునేవాళ్ళం అండి. ఒకసారి మీకు చెప్పాను అంతకుముందు వీడియోలో, మేము గొబ్బెమ్మలు అవి పెట్టేవాళ్ళం అండి. గొబ్బెమ్మలు అవి పెట్టి పాటలు అవి పాడి భోగి రోజున చాలా బాగా చేసుకునేవాళ్ళం అండి. సంక్రాంతి అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి బోళ్ళని రకాలు పిండి వంటలు చేసేవాళ్ళండి. సొంతగా చేసుకునేవాళ్ళండి పిండి వంటలు. ఇప్పుడు మొత్తం కొనేసుకుంటున్నామండి. స్వీట్ షాప్స్కి వెళ్ళి కొనేసుకుంటున్నాము. పండగ వచ్చిందంటే స్వీట్ షాప్కి వెళ్ళి తెచ్చేసుకోవడమే మనకు కావాల్సినవి. కానీ అప్పుడు అమ్మ వాళ్ళు అలా చేసేవాళ్ళు కాదండి. ఒక 10 days ముందు నుంచే క్రిస్మస్కేమో క్రిస్టియన్స్ 2-3 ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వండి పెట్టేవాళ్ళండి. వీళ్ళకి అమ్మకి అన్ని రకాల పిండి వంటలు వచ్చనమాట. అందుకని అమ్మ వాళ్ళకి అన్ని రకాల పిండి వంటలు వండి పెట్టేదండి. మళ్ళీ సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతికి మొత్తం వీళ్ళే పొయ్యి పెట్టేసుకుని అరిసెలకి కూడా బియ్యం పిండి కూడా వాళ్ళే కుట్టుకునేవాళ్ళండి. ఒక 4-5 ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి అమ్మ వాళ్ళందరూ. వాళ్ళందరూ కూడా రోజుకు ఒకళ్ళవి వండుకునేవాళ్ళండి. రోజుకు ఒకళ్ళవి 2 వండుకునేవాళ్ళండి. అందరూ కలిపి 10 రోజులు కూడా ఒక 5 ఫ్యామిలీస్ అందరూ కలిపి వండుకునేవాళ్ళండి. అరిసెలని, జంతికలని, చెక్కలని, కారపూసని, ఇంకా చాలా వెరైటీస్ అండి. బూందీ లడ్డు. అసలు అమ్మకి రాని స్వీట్స్ కానీ రాని వెరైటీస్ అది ఉండేవి కాదండి. అన్ని వెరైటీస్ అందరూ కలిపి చేసుకునేవాళ్ళండి. చాలా సరదాగా ఉండేదండి అక్కడ. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళేనండి, ఎవరూ కలిసి చేసుకోవడం లేదు. మనకు కావాలంటే షాప్కి వెళ్ళటం, కొనుక్కోవడం, తెచ్చుకోవడం అంతేనండి. కానీ అప్పుడు మాత్రం అందరూ అలా చింతలపూడిలో అందరూ ఒకే కుటుంబంలాగా ఉండేవాళ్ళం అండి. ఒకే కుటుంబంలా ఉంటూ అలా చాలా బాగా ఏ పండగైనా కూడా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం అండి. చాలా బాగుండేదండి. రకరకాల పిండి వంటలతో, ముగ్గులతో చాలా బాగుండేదండి. సంక్రాంతి వస్తే కూడా అమ్మ చాలా బాగా చేసేదండి. మమ్మల్ని అయితే అసలు ఏమీ ఇబ్బంది పెట్టేది కాదండి. చిన్న పని కూడా మాకు చెప్పేది కాదు అమ్మ. తను ఎప్పుడో ఎర్లీ మార్నింగ్ లేచిపోయి తనే అన్ని రకాల పిండి వంటలు చేసుకుని దేవుడి దగ్గర పెట్టేసుకుని అప్పుడు మమ్మల్ని లేపేది. మీరు స్నానం చేసి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని కొబ్బరికాయలు కొట్టండి అని చెప్పేదండి. మేము మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఎప్పుడు చిన్న పని కూడా చేసి ఎరగమండి. చాలా అంటే మేము ముగ్గురు అంటే అమ్మ నాన్నగారికి చాలా అపురూపం అండి. చాలా అపురూపంగా చూసేవాళ్ళు మమ్మల్ని. చిన్న పని చేయడం కానీ, బయటికి వెళ్ళి అవి ఇవి తేవడం కానీ అలా ఎప్పుడూ లేదండి. ఏదైనా కూడా వాళ్ళిద్దరే చూసుకునేవాళ్ళు. ఇంట్లో పనులంతా అమ్మ చూసుకునేది, బయట పనులన్నీ నాన్నగారు చూసుకునేవాళ్ళు అండి. ఏనాడు కూడా మమ్మల్ని బయటికి వెళ్ళి ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి అని చెప్పడం అనేది తెలియదండి.
అలా చాలా అపురూపంగా పెంచారండి మా ముగ్గురిని. అలాగే మా ముగ్గురు లైఫ్ కూడా బాగుందండి. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం హ్యాపీగానే ముగ్గురము. మాకు లేని లోటంతా ఏంటంటే అమ్మ నాన్నగారు లేకపోవడమేనండి. వాళ్ళని మిస్ అయ్యాము. మా పాప మ్యారేజ్ టైం కూడా లేకపోవడం మేము చాలా 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 మిస్ అయ్యానండి నేను అమ్మ నాన్నగారిని మాత్రం. అది ఎవ్వరూ తీర్చలేదండి. అది మనకే చాలా బాధాకరమైన విషయం అండి. అది మా పాప మ్యారేజ్కి లేకపోవడం మాత్రం నేను చాలా మిస్ అయ్యానండి వాళ్ళని మాత్రం. అదండి ఇంకా కానీ తప్పదు కదండి, అలా అయిపోయింది. కానీ వాళ్ళ ఆశీస్సులతోనే మా పిల్లలిద్దరూ బాగా సెటిల్ అయ్యారండి. వాళ్ళిద్దరిని మాత్రం చాలా మిస్ అయిందండి. మా పెద్ద పాప కూడా మ్యారేజ్కి తను చాలా ఫీల్ అయ్యింది. అమ్మమ్మ తాతగారు ఉంటే చాలా బాగుండేది నా మ్యారేజ్కి అని. కాకపోతే తను జాబ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు చూడలేదండి. యాక్చువల్గా ఏంటంటే మా పాప జాబ్ చేయాలి చూడాలని మా అమ్మగారి కోరిక అనమాట. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి జాబ్ వస్తే అసలు మా పాపకి కానీ జాబ్ వస్తే అమ్మ నాన్నగారు కూడా మా పాపతో పాటు ఉండేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళు లేకపోవడం వల్ల 5 years నేను మా పాప దగ్గరే ఉన్నానండి. ఇక్కడ వదిలేసి నేను మా పాపను ఒంటరిగా వదలలేక నేను మా హస్బెండ్ డెసిషన్ తీసుకుని నేను మా పాప దగ్గరే ఉన్నాను. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ నేను వచ్చేసానండి వైజాగ్. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తను హ్యాపీగా లీడ్ చేసుకుంటున్నారు. కానీ మా అమ్మగారు మా నాన్నగారు ఉంటే మాత్రం వాళ్ళే హ్యాపీగా ఉండేవాళ్ళండి మా పాప దగ్గర. వాళ్ళకి చాలా ఇష్టం అనమాట వైజాగ్లో ఉండటం కానీ మా పాపాలతో ఉండటం కానీ చాలా ఇష్టం అండి. ఇంకా మా పెద్ద పాప అయితే ఫస్ట్ గ్రాండ్ డాటర్ కదండి, తనంటే చాలా ఇష్టం అండి. కాకపోతే తను జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు లేకపోవడం మాకు పెద్ద లాస్ అండి. పాప కూడా చాలా మిస్ అయ్యానని ఫీల్ అవుతుందన్నమాట. అమ్మమ్మ చాలా వెయిట్ చేసింది, నేను జాబ్ చేయాలి తను చూడాలని చాలా వెయిట్ చేసింది. నేను జాబు రావాలి అమ్మమ్మ చూడాలని చాలా అనుకునేదాన్ని, కానీ అమ్మమ్మ నా జాబ్ రాకముందే మిస్ అయిపోయానని తను చాలా ఫీల్ అవుతుంది ఇప్పటికీ కూడా. మా మమ్మీ డాడీ ఉంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కొనిపించుకునేవాళ్ళండి మనవరాలతో. చాలా బాగా చాలా బాగుండేదండి వాళ్ళు ఉంటే. ఇంకా ఇది వేరుగా ఉండేదండి. వాళ్ళు కూడా మా పాపతో పాటు అన్ని ఊర్లు చూసేవాళ్ళు, మా పాపతో పాటు ఉండేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు అనిపిస్తుంది మాకు. కానీ అవన్నీ మిస్ అయ్యామండి. అలా చింతలపూడి మెమరీస్ చాలా చాలా బాగుంటాయండి మాకు. ఆ ఊరు గురించి చెప్తే చాలు నేను ఎమోషన్ అయిపోతానండి. అంత ఎమోషనల్ మూమెంట్స్ మెమరీస్ అన్నీ ఆ ఊర్లో ఉన్నాయండి. ఇప్పుడు కొంతమంది ఉన్నారండి ఆ ఊర్లో, కొంతమంది వేరు ప్లేసెస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ జాబ్స్ రీత్యా కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ అలా వేరు చోట్లకి వెళ్ళిపోయారండి. అదండి ఈరోజు January 1 సందర్భంగా అమ్మ నాన్నగారిని తలుచుకోవడము, నా చిన్నప్పుడు మెమరీస్ అన్నీ చెప్పుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. గర్ల్స్ హై స్కూల్లో కూడా నేను 9th క్లాస్లో సెకండ్ SPLగా చేశానండి. 10th క్లాస్లో ఫస్ట్ SPLగా చూశాను. మా అమ్మగారి కోరిక అనమాట. మా అమ్మగారు ఏంటంటే అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలి, అన్నిట్లోనూ ఉండాలి అనేవాళ్ళండి అమ్మ. లెటర్స్ రాయడం దగ్గర నుంచి అన్నీ అమ్మే నేర్పించేదండి నాకు చిన్నప్పటి నుంచి. రిలేటివ్స్ ఎవరికైనా లెటర్స్ రాయాలన్నా కూడా నా చేతే రాయించేది. ఎలా రాయాలి ఏంటని స్కూల్లో మనకి లెటర్ రైటింగ్ ఉండేది కదండి. ఆ లెటర్ రైటింగ్ కూడా నాకు ఈజీగా అయిపోయేదండి. అమ్మ అన్నీ నేర్పడంతో నాకు ఈజీగా అయిపోయేదండి. నేను పెద్దదాన్ని అవ్వడం వల్ల కొంచెం నాకు అన్నీ తను ఇంట్రెస్ట్గా నేర్పేదండి. ఏదైనా కూడా నాకు ఇంట్రెస్ట్గా నేర్పేది. ఇల్లు సర్దుకోవడం కానీ, ఐరన్ చేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న విషయాలండి. మళ్ళీ పెద్ద పెద్ద పనులు ఏం చెప్పేది కదండి, అన్నీ తనే చూసుకునేది. చిన్న చిన్న విషయాలు మాత్రం ఎప్పుడైనా నేర్పుతూ ఉండేదండి. చదువు కూడా తనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. చదువుకోమని కూడా చాలా ఎక్కువ, నేను పెద్ద కూతురు వలన నా మీద ఎక్కువ ఫోర్స్ ఉండేదండి. బాగా చదువుకోవాలి అది ఇదని ఫోర్స్ ఉండేది. అలాగే నాకు కూడా చదువు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. ఇప్పటికి కూడా ఏ చిన్న బుక్ దొరికినా, పేపర్ బుక్ దొరికినా కూడా వదలనండి. దాన్ని చదవాల్సిందే, అదేంటనేది దాన్ని అంతు తేల్చాల్సిందే. అలాగా బుక్ రీడింగు అమ్మ వల్లనే నాకు బాగా ఏర్పడిందండి. బుక్స్ మాత్రం చాలా బాగా చదువుతానండి. ఇప్పటికి కూడా చాలా ఇంట్రెస్టు. కాలేజీ ఫస్ట్ కూడా నేనే వచ్చానండి డిగ్రీలో. కాకపోతే ఇంకా మ్యారేజ్ అయిపోయింది, వైజాగ్ వచ్చేసాను, హౌస్ వైఫ్గానే ఉండిపోయానండి. ఇంకా నేను జాబ్ చేయలేకపోవడం వల్ల నా పిల్లలు ఎలా అయినా సెటిల్ అవ్వాలని ఒక ఉద్దేశంతో వాళ్ళిద్దరిని మాత్రం బాగా చదివించానండి.
వాళ్ళిద్దరూ మాత్రం బాగా సెటిల్ అయ్యారండి. అంతా కూడా అమ్మ, నాన్న గారి మంచితనము, వాళ్ళ ఆశీస్సులతోనే జరిగిందని నేనెప్పుడూ అనుకుంటానండి. హ్మ్. అదండి. మా పిల్లలిద్దరూ కూడా చాలా బాగా మంచి కల్చర్‌లో పెరిగారండి. వాళ్ళిద్దరిని కూడా అన్నీ మంచి విషయాలు నేర్పించాము. అలాగే మంచిగానే చాలా మంచిగా పెరిగారండి వాళ్ళిద్దరూ కూడా. అది మనం చెప్పుకోవడం కాదండి. చుట్టుపక్కలోళ్ళు మన పిల్లల గురించి చెప్తుంటే మనకి గర్వంగా ఉంటుందనమాట. అదండి. హ్మ్. కాతే నా చిన్నప్పటి విషయాలు, నా కాలేజీ స్టడీసు అన్నీ మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ అండి. ఓకేనండి. థ్యాంక్ యూ. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి.